గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. అయితే ఈరోజు స్పెషల్ డే అనమాట. అదేంటి అంటే నా బర్త్డే ఈరోజు. అందుకని చెప్పి తొందరగా లేసా. అందులోనూ సాటర్డే కాబట్టి కొంచెం స్పెషలే నాకు. లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి రైస్ అయితే నానపెట్టుకున్నా. తర్వాత ఇల్లు క్లీనింగ్, బయట బాల్కనీ క్లీనింగ్ కూడా చేసేసుకొని రైస్ అయితే గ్యాస్ మీద పెట్టేసా. ఈ క్లీనింగ్ అయిపోయేసరికి రైస్ అయిపోతుందని చెప్పేసి బాల్కనీ అయితే నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా. కాకపోతే నైట్ వర్షం రావడం వల్ల స్టెప్స్ పైన ఉన్న డస్ట్ అంతా ఇంటి ముందుకు వచ్చేసింది అనమాట. సో ఎందుకులే టెంపుల్కి వెళ్దాం అనుకున్నా కదా ఈరోజు అన్నట్టు ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నా. కింద ఫ్లోర్ అంతా వైట్ మార్బుల్సే కాబట్టి తడి మీద వేస్తే అంత అట్రాక్టివ్గా కనిపించదు. ఆరాక చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే నా సాటిస్ఫాక్షన్ కోసము ఉండలేక వేసేసుకుంటున్నా అనమాట. వేసేసుకుంటే పని అయిపోతుంది కదా అన్నట్టు. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకునేసరికి నా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే ఇవి కొత్త బియ్యం కాబట్టి కంపల్సరీ గంజి వంపాల్సి వస్తుంది. దగ్గరుండి చేయాలి, లేకపోతే మెత్తగా అవుతుంది. మెత్తగా అవుతే మా ఇంట్లో ఎవ్వరు తినరనమాట. ఇంకా పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి కంపల్సరీ లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయాలి. అందుకోసం నేను రైస్ అయిపోయాక చికెన్ 65 లాగా చేసేసి ఇందులోనే రైస్ కలిపేస్తున్నా. దీంట్లో ధనియా పౌడర్ ఇంకా చికెన్ మసాలా వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. నైట్ మా హస్బెండ్ ఆఫీస్ నుండి లేట్గా వచ్చేసరికి ఇంకా రైస్ కొంచెం తినబుద్ధి కాలేదు. తను కూడా తినలేదన్నమాట. ఇంకా లేట్ నైట్ అసలు తినబుద్ధి కాకపోతే రైస్ అంతా అలానే ఉంది. దానికోసం నేను ఇక్కడ పులిహోర చేద్దామని చెప్పేసి చింతపండు నానపెట్టేసుకొని తర్వాత చింతపండు నానాక పులిహోరకి పోపు అయితే పెట్టేసుకున్నా. పులిహోర అంతా చిక్కబడేసరికి కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా దానిపైన క్యాప్ పెట్టేసి నేనైతే పిల్లలకి లంచ్ బాక్సెస్ రైస్ కలిపేసిన అనమాట. అంటే చికెన్ 65 రైస్ చేశాను. చాలా బాగుంటుంది. చికెన్లో ఎగ్ వేసి కొంచెం శనగపిండి సేమ్ చికెన్ 65 లాగానే చేసేసి దాంట్లో రైస్ కలిపేస్తే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. బాక్సెస్ అయితే రెడీ చేసేసిన. పులిహోర చిక్కబడే వరకు కొంచెం టైం ఉంది నాకు. అందుకని చెప్పేసి కొన్ని వెజిల్స్ అయితే క్లీన్ చేయడానికి రెడీ అవుతున్నా అనమాట. ఆల్మోస్ట్ వెజిల్స్ కూడా క్లీన్ అయిపోయాయి. పులిహోర కూడా దగ్గర పడింది. ఇంకా స్నాక్స్ కోసం పిల్లలకి ఏం లేవు. సాటర్డే వీకెండ్ కాబట్టి వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి అన్నీ షార్ట్ ఫాల్ ఉంటాయి అన్నమాట ఇంట్లో. అందుకని చెప్పేసి మా హస్బెండ్ గ్రౌండ్ నుండి రాగానే స్నాక్స్ కోసం బయటికి పంపించా. తను వచ్చేసరికి నేనైతే పులిహోర పిల్లల కోసం బాక్సెస్ అయితే రెడీ చేసేసిన. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసి వాళ్ళ బ్యాగ్లలో ప్యాక్ చేసేసిన అనమాట. ఎప్పుడన్నా అన్నం మిగిలినప్పుడు పులిహోర లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తే పిల్లలు కొంచెం పొద్దున్నే రైస్ తినడానికి ఇష్టపడరు దాదాపుగా. ఇంట్లో పండించిన రైస్ కాబట్టి ఎంత పడేయడానికి ఇష్టపడను. ఏదో ఒకటి చేసుకొని తినేస్తాము. ఈలోపు మా హస్బెండ్ స్నాక్స్ తీసుకొని అందులోనూ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాడనమాట. ఈరోజు పిల్లలకి స్నాక్స్లోకి ఫస్ట్ టైం ఈ గుడ్ డే బిస్కెట్స్ పెట్టిస్తున్నాను అనమాట. అంటే బిస్కెట్స్, ఈ చకోడీలు అవన్నీ దాదాపు ఇంట్లోనే చేసి పెడతా నేను. బయట చాలా తక్కువ అనమాట. లేవు అనుకున్నప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు అప్పుడప్పుడు తెప్పిస్తా. ఫేస్లో ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ ఫస్ట్ టైం పెట్టుకున్నా. అంటే 6-7 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం పెట్టుకున్నా అనమాట. ఇయర్స్ అయితే చాలా పెయిన్ ఉన్నాయి. అయితే ఈ ఇయర్ రింగ్స్ ఎందుకో నాకు నచ్చవు. అప్పుడు హారం మీదకి సెట్ అవుతాయని చెప్పేసి చేపించుకున్నా. కాకపోతే నాకు ఈ డిజైన్ అంతగా నచ్చదు. అందుకని ఎప్పుడు పెట్టుకోను. పెళ్ళైనప్పటి నుండి ఒక 2-3 టైమ్స్ పెట్టుకొని ఉంటా అంతే. ఇవి ఎట్లా చేపించానో అట్లనే ఉన్నాయి. సర్లే బర్త్డే వస్తుంది కదా అని చెప్పేసి ఒకసారి పెట్టుకొని చూద్దామన్నట్టు పెట్టుకున్నా. బాగున్నాయి. కాకపోతే ఎందుకో పెట్టుకోబుద్ధి కాదు, నాకు అంతగా నచ్చవు. సర్లే కొన్ని ఇంకా వదిలేయాలి అన్నట్టు ఇంకా ఇవే ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయన్నమాట. త్వరలోనే ఇవి చేంజ్ చేయాలి అని అనుకుంటున్నా. తర్వాత మా పిల్లలకి బాస్కెట్స్ కూడా ప్యాక్ చేసేసిన, స్పూన్స్ అవన్నీ పెట్టేసి. వేరే టిఫిన్స్ అయితే పిల్లలు ప్లేట్లో పెట్టిస్తే తినేస్తారు. కాకపోతే ఈరోజు రైస్ కాబట్టి కంపల్సరీ తినిపించాల్సి వస్తుంది. ఇలా ఇద్దరు తిన్నాక వాళ్ళని రెడీ చేసేసి తర్వాత స్కూల్లో డ్రాప్ చేయడానికి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నారనమాట. కిచెన్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత
హెయిర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇద్దామని చెప్పేసి నేను వేసుకోబోయే డ్రెస్ని ఐరన్ చేసేసుకుంటున్నా. అంటే బయటికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తేవాల్సి ఉండే ఇంట్లో, వాటి కోసం సూపర్ మార్కెట్కి వెళ్దామని చెప్పేసి ఇంకా డ్రెస్ కొంచెం ఐరన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టుకొని వెళ్దామని అనుకున్నా. కిచెన్లో ఏమైనా వర్క్ ఉందా అని చూస్తే నెయ్యి కాచుకుందామని చెప్పేసి మీగడ బయటికి తీసానమాట పొద్దున్నే. అది ఫ్రిడ్జ్లో పెట్టిన మీగడ కాబట్టి కొంచెం చల్లారితే బాగుంటుంది, అంటే కూల్ తగ్గాక నెయ్యి చేసుకుందామని చెప్పేసి ఉన్న మీగడని కొంచెం కూల్ వాటర్ పోసేసి బాగా బీట్ చేసేసి వెన్నని సపరేట్ చేసేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని నెయ్యి అయితే కాచుకుంటున్నా. నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా పెట్టానన్నమాట, ఇంట్లోనే హోమ్ మేడ్ నెయ్యి చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అన్నట్టు. అయితే నెయ్యి కాచుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఇలాచి మెంతులు ఉంటే కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట. నెయ్యి కాచేటప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మన లైఫ్లో పాల లాంటి వాళ్ళు, అంటే పాలు ఎలా పొంగుతాయో అట్లా పొంగే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళను నెగ్లెక్ట్ చేయాలి. నెయ్యిలాగా స్టిక్ ఆన్ అయి ఉండే వాళ్ళని అస్సలు వదులుకోవద్దు అని చెప్పేసి నాకు అనిపించింది, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. తర్వాత నెయ్యి కాచుకున్నాక నాకు దగ్గర 250 గ్రామ్స్ వరకు అయితే వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 15 డేస్ మీగడ అనమాట. పాలపైన వచ్చే ఫ్రెష్ మీగడని స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. నేను ఇన్నిసార్లు నెయ్యి చేసా కదా, అయితే అంతకుముందు నేను ప్లాస్టిక్ బాక్స్లలో స్టోర్ చేసుకునేది. కొంచెం స్మెల్, ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా స్మెల్ వచ్చేలాగా అనిపించేది అనమాట. అయితే నేను మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క చెప్పిందనమాట, నెయ్యి కాచుకుంటావు కదా నేను ఇంట్లోనే, ఒకసారి స్టీల్ బాక్స్లో మీగడ స్టోర్ చేసి చూడు, అసలు స్మెల్ రాదు అని చెప్పిందనమాట. ఈసారి స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకున్నా, నెయ్యి చాలా బాగా వచ్చింది. ఇంత నెయ్యి వచ్చిందనమాట. ఇది నేను ప్రీవియస్గా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి, చిన్న గాజు గ్లాస్లో స్టోర్ చేసుకున్నా. గిన్నె కూడా చూసారు కదా ఎంత మాడిపోయింది. అది ఎలా క్లీన్ చేసుకుంటా, ఎన్ని కష్టాలు పడతా, అది క్లీనింగ్కి ఎన్ని తంటలు పడతా అది వేరే విషయము. తర్వాత అక్క తమ్ముళ్ళు ఇద్దరు వీడియో కాల్ చేసి విష్ చేస్తున్నారనమాట. ఇంకా చాలాసేపు మాట్లాడి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకుంటున్నా. అయితే సాటర్డే కాబట్టి కొంచెం పూజకి నేను ఎక్కువ టైమే తీసుకుంటా అనమాట. ఈరోజు స్పెషల్గా నేను బియ్యం దీపాలు పెట్టుకుంటా. ఎందుకంటే బియ్యం దీపాలు పెట్టడం వల్ల పిల్లలు కొంచెం మొండిగా ఉన్నా, లేకపోతే పేరెంట్స్ మాట వినకుండా ఉంటే ఆ దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయంట. అట్లా అని చెప్పేసి నేను ఎవ్రీ సాటర్డే ట్యూస్డే నేను బియ్యం దీపాలు, లేకపోతే అప్పుడప్పుడు మిరియాల దీపాలు పెట్టుకుంటా. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది రీసెంట్గా కరుంగలి మాల ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. మంచి రోజు చూసి వేసుకోవాలి. దేవుడికి ప్రసాదంగా 2 యాపిల్స్ అయితే పెట్టేసిన అనమాట. ప్రసాదం నార్మల్గా ఏం చేయలేదు, అందుకని ఫ్రూట్స్ పెట్టేసుకున్నా. తర్వాత మా తాబేల్ని కూడా డెకరేషన్ చేసేసుకున్నా. ప్లేట్ పెట్టేసి దాంట్లో కొన్ని ఫ్లవర్స్ వేసేసి రోజుకి ఒకలాగా డెకరేషన్ చేసుకుంటా, ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత రెడీ అయిపోయి రిలయన్స్ ఫ్రెష్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. అక్కడ కొన్ని ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసేసుకున్నా. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది వాక్కాయ అనుకుంటా, దీంతో పచ్చడి చేస్తారంట, అక్కడ తెలుసుకున్నా నేను. ఇంకా కొత్తగా అవకాడో కనిపించింది. అయితే అవకాడో కనిపించింది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అంటారు కదా, సో ఇక్కడ 39 రూపీస్కి 1 పీస్ అని బోర్డు పెట్టేసింది అనమాట. సర్లే ట్రై చేద్దాం, పిల్లలు కూడా తింటే హెల్దీ కాబట్టి 3 అవకాడోస్ అయితే తీసేసుకున్నా. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇంకా అక్కడ నుండి కొన్ని పనీర్, చీజ్, ఇంకా మష్రూమ్స్ అవన్నీ తీసేసుకున్నా. తమ్ముడు ఫోన్ చేసి ఫ్రెండ్స్ వస్తున్నారు అక్క ఫుడ్ ప్రిపేర్ చేయానంటే, పన్నీర్ అయితే కొంచెం రొటీన్, అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటా కాబట్టి మష్రూమ్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అందులోనూ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి ఈరోజు సాటర్డే 4 మెంబర్స్ తినరు అంటే ఇంకా వాళ్ళకి సరిపడా మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ రెసిపీ అయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉందన్నమాట. ఈ వీడియో కింద నేను లింక్ ఇస్తాను, కావాలంటే లింక్ ఓపెన్ చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వెజ్ వాళ్ళకి నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసిన. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకైతే
2.5 kgs చికెన్ తెప్పించి ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ చేసేసిన అనమాట. మష్రూమ్ కర్రీ చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ ఆయిల్ వేసేసి మష్రూమ్స్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసి ఆనియన్స్ కట్ చేసి అవి ఫ్రై అయ్యాక కొన్ని మసాలా ఐటమ్స్ని మిక్సీ పట్టేసి ఫ్రై చేసిన ఆనియన్స్లో వేసేసుకొని అది చిక్కబడ్డాక మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వేసేసుకొని కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరు వచ్చారు? తమ్ముడు. థ్యాంక్ యూ. కర్రీ ప్రిపరేషన్ చేసేలోపే మా తమ్ముడు వచ్చాడనమాట. సడన్గా కొంచెం హ్యాపీ అనిపించింది. అంటే వస్తా అన్నాడు కానీ ఏ టైం అనేది చెప్పలేదు. వాడు వచ్చేసరికి మష్రూమ్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ నేను క్లీన్ చేసుకున్నా కదా బాల్కనీ. ఇంక మా పిల్లలు ఏం చేశారంటే స్కూల్ నుండి రాగానే బయట ట్యాప్ ఉంటుంది అనమాట, ఆ పైప్ పెట్టేసి బాల్కనీ అంతా తడిపేసారు. వాడు రాగానే కొంచెం వాడికి పని పడింది. బయట అయితే క్లీన్ చేసేసుకొని చికెన్ కర్రీ బగారా రైస్ ప్రిపరేషన్ అయిపోయింది. వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది అనే టైంకి ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వస్తున్నారనమాట. నాకు దగ్గర 3 hours టైం పట్టింది. 5కి స్టార్ట్ చేసా, 8:15 అయిపోయిందనమాట. Bye. Happy birthday to you. Happy birthday to you. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టేసి ఇంకా ఫుడ్ అయితే సర్వ్ చేసేస్తున్నా. ఇంకా ఫస్ట్ వాళ్ళందరూ కొంచెం లైట్గా తినేవాళ్ళు అనమాట. ఇంకా మేమైతే ముక్కలు బ్యాచ్ అనమాట. ఫుడ్ అయితే చాలామందికి ప్రిపరేషన్ చేశాను కాబట్టి ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నా. కాకపోతే వాళ్ళ రివ్యూస్ చూసి చాలా బాగుంది అంటే హ్యాపీ అనిపించింది. నా బర్త్డే సెలబ్రేషన్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్.